బాను లీగల్ గా ఏమని ప్రొసీడ్ అవుతారండి? ఏమని వదిలించుకోవడానికి? 10 సంవత్సరాలు ఏమైనా కుక్క పిల్లనా తీసుకొచ్చుకొని అతనంతా ఉంచుకొని అతనికి ఇష్టం లేనప్పుడు వదిలేయడానికి? నాకు ఆ మనిషి ఇంకా ఇక్కడే దొరుకుతాడు కదా. ఈ రోజు ఇక్కడనే కాదు, రేపు పొద్దున అతను షూటింగ్ ఎక్కడికైనా వెళ్ళనివ్వండి, ఇంకెక్కడికైనా వెళ్ళనివ్వండి, నేనైతే వదలను. నా రాజుని నన్ను ఎవరు దూరం చేస్తున్నారో నాకు తెలియదు. ఈ సినిమా దూరం చేస్తుంది, సినిమా ప్రొడ్యూసర్ దూరం చేస్తున్నారా, అతను మేనేజర్ దూరం చేస్తున్నాడో నాకు తెలీదు. రాజ్ తరుణ్ ఇప్పుడు ఈ రోజు ఇక్కడ నుంచి ఎలా వెళ్తాడు సమాధానం చెప్పకుండా? మీరందరూ కూడా దయచేసి రాజ్ తరుణ్ అక్కడ నుంచో పెట్టండి, మా ఇద్దరిని మాట్లాడుకోనివ్వండి ఒక నిమిషం. మరి 10 సంవత్సరాలు ఉన్న మనిషి ఒకసారిగా నన్ను మాట్లాడనివ్వకుండా చూడనివ్వకుండా చేస్తున్నారు. నేను ఎలా బతకను? ఇంత జరిగినా కూడా బుకాస్తూ బొంకుతూ ఉంటే మిమ్మల్ని అందరినీ మోసం చేసింది, మీడియాను మోసం చేసింది, మహిళా సంఘాలను మోసం చేసింది. మీరెళ్ళి అడగాలి, చాలా గట్టిగా అడగాలి. ఏమ్మా ఏ మొహం పెట్టుకొని వచ్చావు? ఆయనకి ఇచ్చేసావు గుండెకాయ, మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వచ్చావు? ఆ గుండెకాయ తెచ్చుకోరా ఫస్ట్ అని అడగాలా వద్దా? లేదండి మేము ఆవిడ ఏం చెప్తే అంతేనండి అంటారా మీరు? మిమ్మల్ని అందరినీ మోసం చేసింది, చీట్ చేసింది. మీరు అడగాలి, అసలు మీరు 420 కేసు పెట్టాలి. ఆవిడ మస్తాన్ సాయి వెళ్ళిపోయిన తర్వాత ఈయన మేబీ ఈయన ఏ ఎఫ్ఐఆర్ పెట్టుకుని దట్ ఈస్ నన్ ఆఫ్ హర్ బిజినెస్. అబార్షన్ చేయించుంటే ఆ కంప్లైంట్లో సెక్షన్ ఉండాలి కదా, 314 సెక్షనే లేదు. అత్యబద్ధం ఉంటే నిజంగా సాక్ష్యంలో దమ్ముంటే ఈ పాటికి ఆ ఎఫ్ఐఆర్లో 493తో పాటు 314 కూడా ఉండేది. మనది అందరిది తప్పు. రాజ్ తరుణ్కి ఎన్నేళ్ళు జైలు శిక్ష పడుతుంది? 10 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది. ఆ రాజ్ తరుణ్ ఒక దూర్తుడు, ఒక కామోదుడు చేసేది ఒక్కసారి భయం వేస్తుంది కదా ఎవరికైనా. పిల్లల్ని చంపేస్తారా సార్? మీరు కొట్టేస్తారా నన్ను? కొట్టండి కొట్టండి సార్. సీరియస్ గా ఈ కేసుకి, రాజ్ తరుణ్ కేసుకి, లావణ్య కేసుకి మీకు సంబంధం లేదు కాదు సార్. మీడియా అందరూ సుత్తపోసలేనా? అయ్యో బాబోయ్ చెప్పండి సార్, కొట్టండి సార్. కొట్టండి, కొడతారు సార్, కొట్టండి. పోలీసులోనే ఎదవలు ఉంటారు, అన్నిట్లోనూ ఉంటారు. మీడియాలో కొంతమంది ఇలాంటి థంబ్నెయిల్స్ పెట్టడం వల్ల మన ఆయనకి ఆ కేసుకి మీకు సంబంధం లేదు. లావణ్య వేరే, రాజ్ తరుణ్ వేరే. కానీ ఎస్పెషల్లీ మీరు ఎందుకు మధ్యలో వచ్చారు? మీకు ఏంటి సంబంధం? నన్ను లాగిందే మీడియా. నేను ఒకసారి ఒక ఆయన మీడియాలో అందరిని అడుగుతుంటారు కదా, కరాటే కళ్యాణ్ గారిని వీళ్ళని పిలిచి అడుగుతుంటారు. అలా నన్ను అడిగారు. నేను కొన్ని ఫ్యాక్ట్స్ తీసుకొని చూపించేటప్పటికి వైరల్ అయింది. ఇదేదో నిజం ఉంది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా రండి మాకు చెప్పండి అని పిలిచారు. ఆ రకంగా మొత్తం వెళ్ళిపోయింది. ఏంటి సార్ బెదిరిస్తారా? ఎంత మీడియా అయితే మాత్రం మాఫియా ఏంటి సార్? అని చూపించండి, ఇట్లా చూస్తున్నాను నేను. ఇదేం రౌడీజం సార్? మీడియా అంటే రౌడీజమా? అడిగితే రౌడీజం. అయ్యో మీరు అడుగుతున్నారు సార్, పద్ధతిగా అడుగుతున్నారు. ఆయన చూడండి, ఎటు చూసాడు. ఏంది అయ్యా బిగ్ బాస్ సెలక్షన్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అవసరం లేదు. ఇంతమంది మీడియా ఉన్నారు కదా, ఎవరికైనా సరే ఒక్కళ్ళైనా చెప్పండి. ఇంతమంది మీరు ఎవరు నాకు తెలిసి ఫోన్ చేయలేదు. ఒక్కళ్ళకైనా సరే నేను ఫోన్ చేసి సార్ నేను మీతో మాట్లాడాలనుకున్నాను వస్తాను చెప్పి ఒక్కళ్ళతో చెప్పించండి సార్. నా కాల్ రికార్డ్ అయినా చూపించండి, గుండు గీచుకుంటా. నేను మీలాగే ఇక కెమెరా పెట్టుకొని వచ్చిన ఒక మీడియా వాడిని. నేను కూడా మీలాగే ఒక బిగ్ ఎఫ్ఎంలో పనిచేసి ఒక ఆర్జేని. అలా వచ్చి మీలాగే అడుగుతుంటా నేను కూడా. ఏ రోజు నేను ఇటుపక్క రాలి అటుపక్కే ఉండేవాడిని. కానీ సడన్గా ఇది వచ్చిన తర్వాత 4-5 మాట్లాడడం వల్ల ఇట్లా వదిలేను తప్ప నేను ఈ 18 ఏళ్లలో ఈ నాటుకున్న వృక్షానికి ఉన్న బోల్డ్ అని వేళ్ళు ఎక్కడెక్కడో ఉన్నాయి. అందరూ ఫ్రెండ్సే పిలిచి అడుగుతారు. నన్ను అడగడం కాదు సార్, ఆవిడ ఏ మొహం పెట్టుకుని వచ్చావని అడగండి సార్. మీ గుండెకాయ ఎక్కడ పెట్టుకున్నావు, మీ మొహం ఎక్కడ పెట్టుకుంటావు అని అడగండి అంతే.